మనోనిగ్రహం అంత ఈజీ కాదు, అంత కాదు. అయితే వైరాగ్యంలో ఉండాలి లేదా అభ్యాసం చేయాలి. సో ఈ చిత్తము మనసు ఈ రెండింటి యొక్క డెఫినేషన్ పరంగా తేడా ఏంటి, అండ్ వాటిని మనోనిగ్రహం అనండి లేదా చిత్త వృత్తి నిరోధక అనండి ఎలా సాధ్యం? అరిషడ్ వర్గాల నుంచి వచ్చే ఒక బంచ్ ఆఫ్ లైక్ ఎక్స్ప్లెనేషన్స్. అంటే చిన్న చిన్న వాటికి ప్రతిదీ రియాక్ట్ అయిపోతుంటాం. అంటే మనకి గట్ ఎనర్జీ, మనకి 3 బ్రెయిన్స్ ఉంటాయి. అంటే కొంచెం నేను అర్థమయ్యేలా చెప్తానండి. మన గట్ ఎనర్జీ ఎలా అంటే ఏది ఆపుకోలేదు, దేని కంట్రోల్ అవ్వలేదు. గట్ ఎనర్జీ అనగానే పొట్టకి సంబంధించి అబ్డామినల్ ఎనర్జీ ఇట్ క్రియేట్స్. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనం లివర్ తీసుకున్నాం అనుకోండి, 500 ఫంక్షన్స్ ఇన్ ద బాడీ ఇట్ పెర్ఫార్మ్స్. ఇది మనం చదివేసుకున్నాం అయిపోయింది, కానీ అది నిజంగా 500 ఫంక్షన్ దాంట్లో ఏముంటుంది, ఇంత బాడీలో ఇంత నర్వస్ సిస్టమ్ దాంట్లో అది ఎలా ఉంటుంది, ఆలోచన ఎలా నిగ్రహం దేని చేస్తే వస్తుంది అంటే తిండిని కంట్రోల్ చేయి, ఎలాంటి తిండి పెట్టాలో అది పెట్టు, శరీరానికి అంతే ఉండాలి, మనస్సుకి అంతే ఉండాలి. ఈ 2 సమన్వయం అయినప్పుడు వైటల్ ఎనర్జీ విల్ బి లైక్ ఎన్హాన్స్డ్. ఇది ఎక్కడ మీకు ఇబ్బంది లేకుండా మీ రోడ్డుని సరిచేస్తుంది. ఈ వృత్తులంటే కారణాలు అవ్వచ్చు, లేదా మనం చేసే పనులు అవ్వచ్చు, లేదా మనకి ఎఫెక్ట్ అవుతున్నవి అవ్వచ్చు, ఏవైనా సరే సమభావనతోటి రియాక్ట్ అవ్వాలా వద్దా అన్న దగ్గర చెక్ మార్క్ పెట్టేలాగా నీ మనసుని బాడీని కనుక సిద్ధం చేస్తే 2 ఒకదానికొకటి ఎలా అయితే అల్లుకుపోయి ఉంటాయో ద్వయం, అంటే ఈ 2 కలిపి ఒకటేలా కనిపిస్తాయి. అంటే ఎఫెక్ట్ ఆఫ్ దట్ యాక్షన్ విల్ బి లైక్ మినిమైజ్డ్. అప్పుడు నీ ఆలోచన ఎప్పుడైతే తగ్గుతుందో నీ వృత్తుల ప్రకారం, లేదా నీకు కామం అంటాం అంటే కోరిక అంటాం, ఈ ఎప్పుడైతే మనకి దాన్ని కరెక్ట్గా కనుక బ్యాలెన్స్ చేయగలుగుతామో యువర్ సిస్టమ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అంతా స్ట్రీమ్ లైన్ అయినప్పుడు ఏదైతే ఏకాగ్రతతో ఫోర్స్ ఎక్కువ ఫోకస్ చేస్తామో దట్ కెన్ బి యాక్టివేటెడ్. అది యోగా, పతంజలి యోగ సూత్రాల్లో యోగా దాంట్లో ఉంటుంది, ప్రాణాయామ పద్ధతుల్లో ఉంటుంది, శివ సంహితలో ఉంది, గేరండ సంహితలో ఉంది. అన్నింటికన్నా ద మోడర్న్ అంటే చాలా ఏన్షియంట్ స్క్రిప్ట్ సీక్రెట్ డాక్టరీన్, థియోసాఫీ దాంట్లో మేడం బ్లావెట్స్కి సీక్రెట్ డాక్టరీన్ అబౌట్ లైక్ ఇన్నర్ కాన్షియస్నెస్, ఇట్ వర్క్స్. సో దాంట్లో దీనికి చాలా పెద్ద పీట వేయడం జరిగింది. ఇఫ్ యూ కంట్రోల్ అబౌట్ యువర్ సెల్ఫ్, యువర్ మైండ్, యువర్ బాడీ, యువర్ థాట్ ప్రాసెస్, the way you are going will be like only to the mankind. ఇలాంటిది ఆవిడ రష్యన్ సైంటిస్ట్ అయినా ఇండియా ఋషుల దగ్గర నుంచి ఆవిడ అధ్యయనం చేసి నేర్చుకున్నారు అంటే దాంట్లోనే అర్థమవుతుంది మనకి ఇది ఎంత గంభీరమైనది. పూర్వకాలం నుంచే సైంటిఫిక్ అప్రోచ్లో మనకి చేసి చూపించారు. ఆ చేసి చూపించడం ద్వారా ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి అన్నది ప్రాక్టికల్గా ఎన్నో రకాల అనుభవాలతోటి ఎంతో మంది ఋషులు త్యాగం చేసిన ల్యాండ్. ఎందుకంటే వాతావరణం కూడా మనం ఎలాంటి భూమి మీద పుట్టాం, ఎలాంటి నీరు తాగుతున్నాం అనేది మ్యాటర్స్ కదండి. వాటి వల్ల కూడా మన ఈ చిత్తవృత్తులు కంట్రోల్ అవుతాయి. కుటుంబ వ్యవస్థ, సాంఘిక వ్యవస్థ, అంటే నాకు నేను ఎలా ఉంటున్నాను, నేను ఇంకొకరితో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాను, 10 మందితో ఉంటున్నప్పుడు ఎలా ఉంటాను, మన రియాక్షన్స్, ఎవ్రీథింగ్, ఎనీ స్టేజ్ ఆ బ్యాలెన్సింగ్ కనెక్టివిటీ టువర్డ్స్ యువర్ కోర్ ఎనర్జీ, ఎవ్రీథింగ్ విల్ బి విత్ యువర్ ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ ని మెట్లు లాగా పెట్టి పైకి ఎక్కుతున్నామా, ఆ ఎమోషన్స్ మళ్ళీ కప్పేస్తున్నాయా, ఈ రెండింటి మీద చూస్తే రోడ్ విల్ బి క్లియర్. అంటే ఇంత గ్రహణ శక్తి ఉన్న ఫిజికల్ హ్యూమన్ బాడీకి మనం లిమిట్ చేస్తున్నాం, విచ్ ఇస్ లైక్ అన్లిమిటెడ్. ఫిజికల్లీ మైట్ బి ఒక 6 feet అంతా ఉంటుంది, కానీ దీని పవర్ ఇన్ఫినిట్. ఆ ఇన్ఫినిట్ లాగా ఉండేలాగా మనం ప్రిపేర్ అవ్వడమే ఈ థాట్ కంట్రోలింగ్ ప్రాసెస్, electric impulses through the body, through the brain, life.